హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి నల్గొండ జిల్లా అనుముల మండలం కొట్టాల గ్రామ పంచాయతీ పరిధిలో ఇక్కడ బొమ్మిశెట్టి వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు 2 టర్ముల సర్పంచ్గా చేసి ఓటమి పాలు కావటం జరిగింది. మరి బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు ఈ మారుమూల గ్రామానికి ఏ విధంగా అందినాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, మీరు బీఆర్ఎస్ పార్టీతో పాటు డీలర్గా కూడా కొనసాగించారని తెలిసింది సార్. ఎట్లా ఉంది డీలరు వ్యవస్థ, ఎట్లా ఉంది? బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు ఎట్లా ఉన్నాయి? బీఆర్ఎస్ ప్రవేశ పథకాలు అందరికీ సూపర్గా అందినాయి. అన్నీ వాళ్ళు ఇచ్చిన పథకాలన్నీ రైతు బంధు అయితేంది, పింఛన్ అయితేంది, కళ్యాణ లక్ష్మి అయితేంది, సాతి మొబైల్ అన్నీ మంచిగానే ఉన్నాయి. దాంతోనే జనాలు కాకపోతే ఒకసారి వాళ్ళు ఏదో చేసినందుకు పోయింది తప్ప జనాల మటుకు బీఆర్ఎస్ పార్టీ మీద అనుకూలంగా ఉన్నారు. సార్, మీరు అంటే ఈ కొట్టాల గ్రామానికి రేషన్ డీలర్గా ఉండి ఎలాంటి సేవలు అందించారు సార్? రేషన్ డీలర్ నుంచే నా రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆ డీలర్ చేసుకుంటూనే జనాలకు మంచిగా దగ్గర అయ్యింది. చిన్నగా రాజకీయ టీడీపీలో 83 టీడీపీ జాయిన్ అయ్యాను. టీడీపీ నుంచి బీఆర్ఎస్కి వచ్చేసినాం. అంటే ప్రజెంట్ ఇప్పుడు మీరు ఏ పదవిలో ఉన్నారు సార్? ఇప్పుడు మండల పార్టీ ఉపాధ్యక్షులు ఉన్నాం. మండల పార్టీ ఉపాధ్యక్షుడు. మరి మండల పార్టీ ఉపాధ్యక్షుడు ఉండి మళ్ళీ సర్పంచ్ పదవికి ఎందుకు రావాలనుకుంటున్నారు? కానీ ఊరికి ఊరు విషయం ఉంది కదా, ఊరికి అయితే మనం చేయాలని ఆలోచనతోనే ఉన్నాం, చేస్తాం. సరే, ఈ గ్రామంలో ప్రజలు తీసుకొస్తున్న సమస్యలు చాలా, అంటే అభివృద్ధి పనులు కావట్లేవు. సీసీ రోడ్లు కానీ, వీధి కుక్కల బాధ, కోతుల బాధ చాలా ఉన్నాయంటున్నారు. సర్పంచ్ వ్యవస్థ కూడా లేదు. మరి మీరు గెలిచిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు ప్రజలకి ఈ సమస్యల మీద? సీసీ రోడ్లు బీఆర్ఎస్ గవర్నమెంట్లో 90% అయిపోయినాయి. ఒక 10% ఉంది. ఆ 10%లో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక 5 లక్షలు పనిచేసి తప్ప మిగతా ఏం కాలేదు. మనం వచ్చిన తర్వాత మిగతా కూడా ఉన్నాయంటే కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సార్, ఇక్కడ నోముల నరసింహయ్య గారు కానీ, ఆయన కుమారుడైన భగత్ గారు కానీ ఎలాంటి సేవలు అందించారు సార్ పార్టీకి కానీ గ్రామానికి కానీ? నరసింహయ్య గారు బాగానే గ్రామాలకు స్పందించేవాడు. మనం ఏ పని పోయి చెప్పినా కానీ ఎమ్మటి స్పందించి చేసేవాడు. భగత్ కూడా కొంత చేసేది, కానీ కాకపోతే ఈ కొంచెం ఈ 2 వర్గాలు చేసి కొంత తలకాయ నొప్పి ఇదైంది. కానీ లేకపోతే జగన్ కూడా భగత్ కూడా బాగానే. సార్, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనుముల మండలం ఎంత మేరకు డెవలప్ అయింది అనుకోవచ్చు సార్? చాలా డెవలప్ అయింది సార్. మున్సిపాలిటీ అయిపోయిన తర్వాత రోడ్లు అయితేంది, ఆ స్టేడియం అయితేంది, రోడ్లు అయితేంది, బాగానే డెవలప్ అయింది. డిగ్రీ కాలేజ్ అయితేంది. ఇవన్నీ ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి అందిస్తుంది సార్? కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏం చేసింది అయితే ఇంతవరకు ఏం లేదు. ఒక బస్సు ఫ్రీ బస్సు పెట్టిండు, అందులో ఒకటి పెట్టిండు. ఇక అంతే తప్ప రెండోది ఏం లేదు. ఫ్రీ బస్ రావట్లేదంట కదా ఇక్కడికి? మన కాడ రావట్లేదు. వచ్చిన కాడ కూడా ఇబ్బందులే ఉన్నది. అది నడిచిన కాడ కూడా ఇబ్బందులే ఉన్నది. అంటే రోడ్డు మార్గం ఉన్నప్పటికీ ఎందుకు రాలేకపోతుంది బస్సు? ఏదో చాలా కాలం నుంచి, అసలు ఇప్పుడు కదా 10-20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ బస్సులు బంద్ అని ఎందుకు మరి? జనాలు ఆటోలకు పోతున్నానో, బస్సు వచ్చిన టైంకి జనాలు ఎక్కుతలేరనో, అది ఏదో కొన్నిసార్లు కూడా మేము డిపో పోయి మీద మాట్లాడి తీసుకొచ్చిన బస్సును కూడా తీసుకొచ్చిన కానీ జనాలకు కొంచెం బస్సు వచ్చిన టైంకి వీళ్ళు ఉండకపోవటం, ఆటోలకు వెళ్ళిపోవటం కారణంగా అది బంద్ చేసేసాలి. సార్, ఇక్కడ మొత్తం కూడా రైతులు మొత్తం వరి పొలాలే బాగా చేయడం జరిగింది సార్. మరి ఇక్కడ యూరియా కొరత బాగా ఏర్పడింది. ఎట్లా మరి యూరియా కొరత, ఈ సమస్యను ఎలా తీరుస్తారు సార్? ప్రభుత్వాలు ఎట్లా చేస్తున్నాయి? ఇచ్చేది ఏముంది, లైన్లలో పడుతున్నారు, తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు కూడా జనాలు ఎన్నో వస్తే కూడా పోయి లైన్లో పడి తెచ్చుకుంటున్నారు. అది ఇబ్బందులు పడుతుంటారు అంతే. ఏమంటే వస్తుంది అంటారు, ఒక లారీ 2 లారీలు తెస్తారు, ఉన్న జనాలకి ఇస్తారు, లేని జనాలకి ఇంటికి పంపిస్తారు, పోతారు. అట్లే షాపులలో పోయి ఎక్కువ ధరలు పెట్టి కొనుక్కొచ్చుకుంటున్నారు దొరికిన కాడ. సరే, ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు ఇక్కడ అనుకున్న మేరకు అభివృద్ధి చేసింది అనుకోవచ్చా? ఏమో సార్, ఇంతవరకు మాకేది అక్కడ మా ఊళ్ళో అభివృద్ధి అయితే ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏం లేదు. అంటే ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు. మా ఇచ్చిన హామీలు ఏమైనాయి సార్? ఏమి చెప్పిండు, ఏమి ఇచ్చిండు? రేషన్ కార్డు, మహిళలకు పెన్షన్, ఒక ఇల్లు ఇచ్చిండు. ఇల్లు వచ్చినాయి, 10 ఇల్లు వచ్చినాయి కొట్టాలకు. రేషన్ కార్డు కూడా కొన్ని వచ్చినాయి. సార్, మీరు మండల నాయకులుగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరిగింది సార్? డబుల్ బెడ్రూమ్లో లేదు సార్. డబుల్ బెడ్రూమ్ అంటే ఏం రాలేదు. అంటే అట్లనే దళిత బంధు వచ్చింది, బీసీ బంధు వచ్చింది, ఇవన్నీ కూడా ఎంత మేరకు? బీసీ బంధు వచ్చినాయి, మా ఊరికి 4 వచ్చినాయి బీసీ బంధు.
బీసీ బంధువులు దళిత బంధువులు ఏం రాలేదు. ఏం రాలే. మీరు మండలానికి అందించిన సేవలు ఏ విధంగా ఉన్నాయి సార్? ఏమి మనం పార్టీకి అప్పాయింట్ చేసినప్పుడు జనాలకి ఏమైనా అవసరం ఉన్నప్పుడు మనం దేనికి అవసరం పడే పిలిస్తే పోయి ప్రజలకు సేవ చేయడానికి స్టేషన్లో కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ ఎండి ఆఫీస్ కానీ ఎక్కడికైనా పోయి వాళ్ళతో పిలిస్తే పోయి పని చేస్తాం. ఇప్పుడు మీరు ఈ కొట్టాల గ్రామానికి ఈ ప్రజలకి ఓటర్లకి ఎలాంటి సేవలు అందించాలనుకుంటున్నారు? అవకాశం ఇస్తే మనం అన్నీ ఉన్నాయి మీద చేసేది కాక మిగతావి కూడా చేయాలంటే రోడ్లు కానీ కొన్ని ఇంకా స్తంభాలు కావాలి, వీధి లైట్లు కావాలి, డ్రైనేజీలు కావాలి, ఇవన్నీ జనాలకు చేద్దామని అనుకుంటున్నాం. సార్ అంటే ఇక్కడ బీసీ వర్గీకరణ కారణంతో సాకు చెప్పుకుంటూ ఎన్నికలు పోస్ట్ పోన్ అయిపోయినాయి సార్. ఈరోజు ఫైనల్ తీర్పు ఉంది. మీకు ఏ విధంగా అనిపిస్తుంది దీన్ని? ఏ తీర్పు వచ్చినా సార్ ఇక మాదైతే బీసీ కోర్టు ఈ తీర్పు వచ్చినా ఇంకో తీర్పు వచ్చినా బీసీ కావాల్సింది ఇక రెండోది అయితే కాదు. ఇక అది ఏమైందో చెప్పాలి తెలియదు. ఇక మళ్ళీ ఏమైనా మార్చురా 23 మార్చురా 42 మార్చురా అనేది తెలియదు మనకి. సార్ ఇక్కడ ఉన్న నిరుద్యోగులకి గ్రంథాలయం కావాలని చెప్పేసి అంటున్నారు. మరి ఆ ఏర్పాట్లు ఏమన్నా చేస్తారా మీరు గెలిచిన తర్వాత? ప్రయత్నం చేస్తాం సార్, వస్తే అవకాశం ఉంటే చేస్తాం. అంటే నిరుద్యోగులు కూడా చాలామంది ఉన్నారు. ఉపాధి హామీ అంటే ఉపాధి పనులు లేక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు సార్. ఉపాధి హామీ పథకం నడుస్తూనే ఉంది, పనులు పెడుతున్నారు, పోతున్నారు, చేస్తూనే ఉంది, పోతూనే ఉంది ఇప్పటికైతే. అంటే ఈ గ్రామ స్థాయిలో కూడా మొత్తం ఉపాధి హామీ పని ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా వ్యవసాయానికి అనుసంధానం చేయాలని చెప్పేసి కొంతమంది రైతులు అంటున్నారు. దాని ద్వారా ఎట్లా ఉంటుంది? పూర్తి మంచిగానే ఉంటుంది. వ్యవసాయానికి అనుసంధానం చేస్తే ఎవరు లేరమ్మా, లేడు ఎందుకమ్మా, ఎట్లా ఉండబోతుంది? వ్యవసాయానికి అనుసంధానం చేస్తే మంచిగా ఉంటుంది సార్. దానికి ఇప్పుడు దానికన్నా పనికి మళ్ళీ పనులు చేసిన దానికన్నా వ్యవసాయానికి అనుసంధానం చేస్తే రైతులకు కొద్దిగా ఉపయోగపడుతుంది. సరే, బాగా గ్రామాలలో బెల్ట్ షాపులు విపరీతంగానే దానికి మొత్తం యువత కూడా తాగుడుకు బానిసలై మహిళలపై అగాత్యాలకు చిల్లర గొడవలకు దిగడం జరుగుతుంది. దీనిపైన ఎట్లాంటి చట్టాలు చేస్తే బాగుంటుంది అంటారు? ఏ చట్టాలు చేసినా ఇది ఏం అయిపోతుంది. బెల్ట్ షాపులు బంద్ చేస్తానికి ఈ గవర్నమెంట్ వచ్చినా అది తీసేయలేరు, చేయలేరు సార్. దాన్ని కొనసాగాల్సిందే, నడవాల్సిందే, చేయాల్సిందే. ఏ గవర్నమెంట్ వచ్చినా ఇవి అయితే నడవాల్సిందే బెల్ట్ షాపులు. అంటే ఎమ్మెల్యే గారి దీనిపైన దృష్టి వాళ్ళు ఏ దృష్టి పెట్టినా అది నడవ మొన్న కూడా ప్రయత్నాలు చేసినా కానీ అది ఏం కాదు, నడుస్తూనే ఉన్నాయి. అన్ని చోట్ల నడుస్తున్నాయి, ఎక్కడ నడుస్తున్నాయి. సరే, ఇక్కడ విద్య వైద్యం ఏ విధంగా అందుతుంది గ్రామంలో? విద్య బాగానే ఉంది సార్. వైద్యం కూడా డాక్టర్లు వస్తారు, మీరు ఆలోచించే డాక్టర్లు వస్తారు, వారం వచ్చి క్యాంప్ పెట్టి చూసిపోతారు. సరే, ఇప్పుడు ఇటీవల కురిసిన వర్షాలకి రైతులకు పంట నష్టం జరిగిందని, పత్తి కూడా కొంచెం ఇబ్బందికరంగా మారిందని చెప్పేసి అంటున్నారు. మరి వాటికి ఏమన్నా నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్లారా? లేదు సార్, అలాంటిది ఏం లేదు. మా కాడ పత్తి లేదు, మా కాడంతా ఉరియాను, పత్తి లేదు మా దగ్గర, మేము పోలేదు ఎమ్మెల్యే గారు. సార్, మీకు అంటే ఈ వెంకటేశ్వర్లకి ఓటు ఎందుకు వేయాలి? పార్టీని చూడాలా, మనిషిని చూడాలా? పార్టీ ఉంటుంది, మనిషి వ్యక్తిగతంగా ఉంటుంది. ఏం చెప్తారు మీరు ఓటర్లకు? ఏం చెప్తారు? వ్యక్తిని బట్టి మన మనసు, మా విధానాన్ని బట్టి ఓట్లు మనకి వేయాలి. పార్టీ కొంత సపోర్ట్గా ఉంటుంది. సార్, ఓటు అంటే చాలా పవిత్రమైనది, విలువైంది. దాన్ని అమ్ముకోవడం జరుగుతుంది. అంటే రాజకీయ నాయకులు కూడా కొనుక్కోవడం జరుగుతుంది ఓటుని. మరి ఆ ఓటర్లు చైతన్యం రావాలి, దానికి లీడర్లు ఏం చేయాలి, ఓటర్ ఏం చేయాలి? డబ్బులు లేకుండా రాజకీయం చేయాలంటే ఈ రోజుల్లో కష్టం సార్. అక్కడ ఏదైనా ఇప్పుడు వార్డు నెంబర్ కానీ మొదలుకుంటే ఎమ్మెల్యే వరకు, ఎంపీ వరకు కూడా డబ్బే ప్రధానం. దాంతోపాటు మనిషి వ్యక్తిత్వం కూడా కొంత చూస్తారు జనం. పార్టీ కూడా ఇదివరకు ఏం చేసింది, మళ్ళీ ఏం చేస్తుంది అనే దాన్ని కూడా కొంత ఆలోచన చేసి ఓట్లు వేస్తారు. ఓకే సార్, ఫైనల్గా మీరు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? కొట్టాల గ్రామ ప్రజలు, కొట్టాల గ్రామానికి నాకు అవకాశం ఇస్తే గ్రామాల్లో ఉన్న సమస్యలన్నీ తీరుస్తాను. ఈ నటుపురి గ్రంథాలయం కూడా గ్రామ పంచాయతీ కూడా లేదు. ఇక్కడ గ్రామ పంచాయతీ కూడా ప్లేస్ లేదు. ముఖ్యంగా కుక్కలు ఉన్నాయి, కోతులు ఉన్నాయి. వీటన్నిటి మీద చర్య తీసుకుంటానని చెప్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.